హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు తినే దొండకాయ ఫ్రై ఇంకా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇది ఫ్రై కాబట్టి మనకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని దీనిలో యాడ్ చేస్తున్నాం. ఈ ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం దీనిలో పోపులను యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు. వీటిని మనం 2 మినిట్స్ ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి దీనిలో వేసి కలిపిన తర్వాత ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చిని కూడా దీనిలో యాడ్ చేద్దాం. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, సన్నగా రౌండ్గా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా ఇందులో మనం వేసేద్దాం. ఇవి 10 మినిట్స్ తర్వాత చూడడానికి ఎలా ఉంటాయి. దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, దొండకాయలు మనకి ఇలా ఫ్రై అవ్వాలి, అంటే 90% మనకి ఫ్రై అవ్వాలి. ఆ స్టేజ్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరిని దీనిలో యాడ్ చేసుకోవాలి. తురిమిన కొబ్బరిని మాత్రమే దీనిలో యాడ్ చేయాలని గుర్తుంచుకోండి. అండ్ 90% దొండకాయ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం కొబ్బరిని దీనిలో యాడ్ చేయాలి. కొబ్బరి ఫ్రై చేయడానికి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. లాస్ట్లో మనం చిటికెడు కారంని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కారం వేస్తే కారం అంతా మాడిపోయి నల్లగా అవుతుంది కాబట్టి మనం లాస్ట్ స్టేజ్లో దీంట్లో కారాన్ని యాడ్ చేస్తున్నాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ అయింది. ఇది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పప్పుచారు లేదా సాంబార్కి సైడ్ డిష్లా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.